సిట్ రిమాండ్ రిపోర్టు ప్రకారం సాయికృష్ణది కస్టోడియల్ డెత్ అని తేలింది. మృతదేహాన్ని కూడా మాయం చేసినట్లు పేర్కొన్నారు. అయితే కేసుకు అత్యంత కీలకమైన ఆధారంగా భావిస్తున్న కృష్ణలంక పోలీస్ స్టేషన్ సీసీటీవీ ఫుటేజ్ మాయమైనట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ గుర్తించింది. అయితే కేసు మే 1వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు ఉండాల్సిన నెల రోజుల సీసీటీవీ ఫుటేజ్ మాయమైనట్లు విచారణలో తేలింది. నెల రోజుల రికార్డింగ్స్ ఉండాల్సిన చోట కేవలం 2 రోజుల ఫుటేజ్ మాత్రమే ఉంచి మిగతాదంతా డిలీట్ చేసినట్లు సిట్ గుర్తించారు. ఇంకా షాకింగ్ విషయం ఏమిటంటే నెల రోజుల సీసీటీవీ ఫుటేజ్ ను అత్యంత భద్రంగా దాచాలని కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఆ ఆదేశాలకు ముందే ఫుటేజ్ మాయం చేసినట్టు తెలుస్తోంది. ఇక్కడ ముఖ్యమైన ప్రశ్న, ఇది సాంకేతిక లోపమా లేదా ఉద్దేశపూర్వక ఆధారాల తొలగింపా అనేది. అత్యంత కీలకమైన నెల రోజుల సీసీటీవీ ఫుటేజ్ ను ఉద్దేశపూర్వకంగా తొలగించినట్లు అధికారులు నిర్ధారించారు. న్యాయస్థానం ఆదేశాలను సైతం ధిక్కరించి కేసులో కీలకమైన ఆధారాలను మాయం చేసే కుట్ర జరిగిందా? సస్పెండ్ అయిన సీఐ పాత్రపై అనుమానాలు తీవ్రమవుతున్నాయి. ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన మాజీ సర్కిల్ ఇన్స్పెక్టర్ కు మరో 3 సహకరించినట్లు సిట్ గుర్తించింది. సాయికృష్ణ తల్లి దాఖలు చేసిన పిటిషన్పై కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు స్టేషన్ సీసీటీవీ రికార్డులను భద్రపరిచేందుకు చర్యలు చేపట్టారు. సాయి తొలగించిన ఫుటేజ్ ను డేటా రికవరీ నిపుణుల సహాయంతో తిరిగి సేకరించేందుకు సిట్ అధికారులు ప్రయత్నిస్తున్నారు. పోలీస్ స్టేషన్లోనే ఫుటేజ్ మాయమైతే ఇది వ్యవస్థ వైఫల్యం కాదా? కోర్టు ఆదేశాలను కూడా ధిక్కరించి ఆధారాలు తొలగిస్తే న్యాయం ఎలా జరుగుతుంది అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. పోలీస్ స్టేషన్లోని సీసీటీవీ ఫుటేజ్ మాయమవడం, కస్టడీ డెత్ కేసులో కీలక ఆధారాలు కనుమరుగవడం వ్యవస్థాగత వైఫల్యానికి నిదర్శనమా లేక ఉద్దేశపూర్వకంగా చేస్తున్నదా అనే చర్చ ఇప్పుడు తీవ్రమైంది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీ కంట్రీ పల్స్, నిజం చెప్పే ధైర్యం, దమ్ము ఉన్న ఛానల్.